నువ్వంటే ఆ పిల్లకి ఇష్టమేరా ప్రసాద్? ఇష్టమేరా, కానీ ప్రేమించేంత ఇష్టమా అని. నా నుంచి లాక్కోవడం కాదు, చేతనైతే ప్లే చేసి చూపించండి. 7 రంగుల వాన రెండు కళ్ళల్లోన కారణం ఎవరంటే నేను మిమ్మల్ని, మీలోని సంగీతాన్ని నమ్ముతున్నాను. ఇన్ని నాళ్లుగా ఉన్నా ఇప్పుడే మీకు సంగీతం దూరం అయిపోయింది అని. కానీ ఒక్కసారి నేర్చుకుంది ఎంత మర్చిపోయినా మనసు లోతుల్లో, జ్ఞాపకాలలో ఏదో ఒక మూల ఎంతో కొంత నిక్షిప్తమై ఉంటుంది. అలాగే మేము ఈ ప్రయత్నం అయితే చేస్తున్నాము, కానీ వెయ్యాల్సిన మొదటి అడుగు మీది. ఏడు రంగుల వాన రెండు కళ్ళల్లోన కారణం ఎవరంటే అక్షరాల నువ్వే. ఇదెక్కడిది? ఇక్కడికి వచ్చేటప్పుడు మనతో పాటే తీసుకొచ్చాను. మనిద్దరిని కలిపింది ఇదే కదా, అందుకే ఇదెప్పుడు మనతో పాటే ఉండాలని తీసుకొచ్చాను. మురళితో పాటు ఈ నెమలి పెంచం అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఈ నెమలి కన్నుల్లో కనిపించే హృదయాకారం ప్రేమకి గుర్తు. ఇందులోని రంగులు మన మనసులో కలిగే భావోద్వేగాలకి గుర్తు. అవునా? ఈ నెమలి కన్నుల్ని చూస్తూ ఉంటే నీ మనసులో నుంచి కవితలు పొంగుకొస్తున్నట్టున్నాయి. ప్రేమకి ప్రతీకగా ఉన్న ఈ నెమలి పెంచం నన్ను ఎంతగానో ప్రేమించే మీరు ఇద్దరూ పక్కనే ఉన్నారుగా, ఇక కవితలైనా కావ్యాలైనా ఆగకుండా వచ్చేస్తాయి. అవునా? అయితే ఈ నెమలి పించం మీద ఓ కవిత చెప్పు చూద్దాం. నీలి కన్నుల నెమలి పెంచమా, నీలి కన్నుల నెమలి పించమా, నీలమేఘశ్యాముని అలంకారమా, నీలమేఘశ్యాముని అలంకారమా, మధురమైన ప్రేమకు ప్రతిరూపమా, మధురమైన ప్రేమకు ప్రతిరూపమా, నిర్నిద్రలో వినిపించే వేణుగానమా, నిర్నిద్రలో వినిపించే వేణుగానమా, తొలివలపుల విరుల ప్రపంచమా, తొలివలపుల విరుల ప్రపంచమా, సప్తవర్ణమయమైన కాంతి పుంజమా, సప్తవర్ణమయమైన కాంతి పుంజమా, అందాల నెమలి పించమా, నెమలి పించమా, నెమలి పించమా. ఏమైంది? ఎందుకలా చూస్తున్నారు? నువ్వు ఒక్కొక్క పదం చెబుతూ ఉంటే నాలో ఒక్కొక్క స్వరం కదులుతున్నట్టు అనిపిస్తోంది ఉషా. ఎక్కడో మనసు లోతుల్లో అణిగిపోయిన సంగీతానికి ఆయువు పోసినట్టుగా అనిపిస్తోంది. నీలో ఉన్న భావాలు నువ్వు కవిత రూపంలో ఎలా చెప్పావో, నాలో ఉన్న భావాలు స్వరాల రూపంలో పలికించాలనిపిస్తోంది. కన్నుల నెమలి పించమా, నీలమేఘశ్యాముని అలంకారమా, మధురమైన ప్రేమకు
ప్రతిరూపమా నిర్నిద్రలో వినిపించే వేణుగానమా తొలి వలపుల విరుల ప్రపంచమా సప్తవర్ణమయమైన కాంతి పుంజమా అందాల నెమలి పించమా కోల్పోయిన సంగీతం నన్ను తిరిగి చేరుకుంది. ఏదో అద్భుతం జరిగినట్టు అనిపిస్తోంది. నమ్మలేకపోతున్నాను. నమ్మి తీరాలండి. మీలో ఉన్న భావాలు ఒక్కసారిగా స్వరాల వర్షం కురిశాయి. మీలో ఉన్న సంగీతం నన్నే కాదు, ఈ ప్రకృతిని కూడా పులకించేలా చేసింది. ఇంకా సంగీతం ఎప్పటికీ మీతోనే ఉంటుంది, ఎప్పటికీ మిమ్మల్ని విడిచిపోదు. సార్, నేను సోనీని మాట్లాడుతున్నాను. చెప్పు సోనీ, ఫ్యాక్టరీ మీద రైడింగ్ విషయంలో ఏదైనా అప్డేట్ వచ్చిందా? రైడింగ్ ఆపడానికి కిరణ్మయ్ మేడం మాక్సిమం ట్రై చేస్తున్నారు. ఈ విషయంలో నువ్వు 100% ఎఫర్ట్ పెట్టాలి. కిరణ్మయికి నీ పూర్తి సపోర్ట్ ఇవ్వాలి. ఇది నాకు ప్రత్యేకంగా చెప్పాలా సార్? నా 100% ఎఫర్ట్స్ ఇస్తున్నాను సార్. ఈ విషయంలోనే ఒక ముఖ్యమైన మ్యాటర్ మీకు చెప్పడానికి కాల్ చేశాను సార్. ఏంటది? మీ ఫ్రెండ్ ప్రసాద్ గారి కొడుకు రవి జాబ్కి రిజైన్ చేశారు సార్. అవును సార్, మన ఫ్యాక్టరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రవి మెయిల్ నుండే ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి వెళ్ళింది. అందుకే కిరణ్మయ్ మేడం రవిని టర్మినేట్ చేయమన్నారు. ఇట్స్ ఓకే సోనీ, కిరణ్మయికి కాల్ చేసి నేను డీటెయిల్స్ కనుక్కుంటాను. ఓకే సార్. యా. చాలా థ్యాంక్స్ అన్నయ్య గారు. మా రవికి అర్హత ఉంది కానీ అవకాశమే రావడం లేదు. ఉద్యోగం వస్తుందో రాదో అని తెగ నిరుత్సాహపడిపోయేవాడు. వాడి జీవితంలో మీరు కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఏమైందన్న డిస్టర్బ్డ్గా కనిపిస్తున్నారు? భార్యాభర్తల బంధం బలంగా ఉండాలంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలంటారు. ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవించుకోవాలి అంటారు. కానీ ఎవరో ఒకరే అర్థం చేసుకోవటం వల్ల, ఎవరో ఒకరే గౌరవించటం వల్ల ఆ బంధం ఎప్పటికీ బలపడదు. కానీ మీ అమ్మకి నాకు ఉన్న బంధం ఇప్పటి వరకు ఎలా బలంగా ఉందో నాకే అర్థం కావట్లేదు. మీ ఇద్దరు కూడా అలాగే ఒకరినొకరు అర్థం చేసుకుంటారు కదా నాన్న, అందుకే మీ ఇద్దరి బంధం బలంగా ఉంది. యు ఆర్ రాంగ్ సంజయ్. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడం కాదు, ఎప్పుడూ నేనే అర్థం చేసుకుంటాను, నేనే సర్దుకుపోతూ ఉంటాను, నేనే తన అభిప్రాయాలని గౌరవిస్తూ ఉంటాను. అంటే అమ్మ మిమ్మల్ని అర్థం చేసుకోదంటున్నారా? నిజం చెప్పు, నీకు తెలీదా? మీ అమ్మనే మనమందరం అర్థం చేసుకోవాలి. మీ అమ్మ అభిప్రాయాలకి మనం విలువివ్వాలి. మీ అమ్మ ఆలోచనలకు తగ్గట్టు మనం సర్దుకుపోవాలి. కానీ ఏ రోజైనా తను సర్దుకుపోయిందా? ఏ రోజైనా మనల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసిందా? ఇప్పుడు ఏమైంది నాన్న? నా ఫ్రెండ్ కొడుకు మన కంపెనీలో రవికి జాబ్ ఇచ్చాను. కానీ రవికి ఉద్యోగం ఇవ్వటం మీ అమ్మకి ఇష్టం లేదు. కిరణ్కి ఉషనిచ్చి పెళ్లి చేశానని ఉషా మీద కోపం. ఉషాకి అన్నయ్య రవి కాబట్టి రవి మీద కోపం. ఆ కోపంతోనే రవిని ఉద్యోగం నుంచి తీసేసింది. మీ అమ్మకి ఏదైనా వ్యతిరేకంగా చేస్తే ఇల్లు పీకి పందిరేసినంత హడావిడి చేస్తుంది. మరి మీ అమ్మ చేసిన దానికి నేనేం చేయాలి?
నేనెంత బాధపడాలి, నేనెంత రచ్చ చేయాలి? నాన్న, అమ్మ గురించి నీకు తెలుసు కదా. అనవసరంగా ఈ విషయంలో అమ్మతో గొడవ పెట్టుకోకండి. ప్రసాద్ గారు కానీ రవి కానీ మీకు బాగా కావాల్సిన వాళ్ళే అయ్యుండొచ్చు. అయినా వాళ్ళ కోసం మన ఇంట్లో గొడవలు రావడం నాకు కూడా ఇష్టం లేదు. గొడవలు పెట్టుకోవాలని, గందరగోళం చేయాలని నాకు కూడా ఉండదురా. కాకపోతే అవసరమైనప్పుడు మీ అమ్మ ఎందుకు ఒక మెట్టు దిగదు అనే బాధ. తన మాటే ఎప్పుడూ తను నెగ్గించుకోవాలనుకుంటుంది. తను అనుకున్న దానికే మనమందరం తలాడించాలని ఎందుకు ఆలోచిస్తుంది? నాన్న ప్లీజ్, ఈ విషయం గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి. కావాలంటే రవికి మరో చోట ఉద్యోగం ఇప్పిద్దాం. మన ఇన్ఫ్లుయెన్స్తో తనకి మరో చోట ఉద్యోగం ఇప్పించడం పెద్ద కష్టమేం కాదు. ఇప్పుడు ప్రాబ్లం రవి జాబ్ కాదురా, మీ అమ్మ యాటిట్యూడ్. ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి వెళ్ళి ఆ ప్రాబ్లం వెనుకున్న కారణం రవి అని డిక్లేర్ చేసింది. ఇలాంటి విషయాల్లో ఒక నిర్ణయానికి వచ్చే ముందు ఒక 100 సార్లు ఆలోచించాలి. ఒక మనిషి మీద నింద వేసేటప్పుడు అది నిజమా కాదా అని 1000 రకాలుగా ఆరా తీయాలి. అవేవీ తెలియకుండా రవి మీద నింద ఎలా వేస్తుంది? తనే సమస్యకి మూల కారణమని ఎలా డిక్లేర్ చేస్తుంది? నాన్న, అమ్మ వస్తే అన్ని విషయాలు తెలుస్తాయి. అసలు అమ్మ ఏ ఉద్దేశంతో తనని జాబ్లో నుంచి తీసేసిందో, రవి ఏ ప్రాబ్లంకి మూల కారణమని ఎందుకు అనుకుందో అమ్మ మాటల్లో కూడా మనం తెలుసుకోవాలి కదా. సరే అయితే కిరణ్మయ్య ఏం చెప్తుందో దాన్ని బట్టి నేనేం చెయ్యాలో అది చేస్తాను. అవును నాన్న, అప్పటి వరకు అనవసరంగా దీని గురించి ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకండి. కొంచెం కూల్గా హ్యాండిల్ చేయండి. అలాగే. తన కొడుక్కి జాబ్ ఇచ్చానని ప్రసాద్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. వాడికి ఆనందం కొద్ది రోజులు కూడా నేను ఉంచలేకపోయాను. ఉద్యోగం ఇచ్చినట్టే ఇచ్చి అంతలోనే ఒక నింద వేసి బయటికి తరిమేశారు అని ప్రసాద్ ఎంత బాధపడుతున్నాడో. ఏంటి మేడం అంత సంతోషంగా ఉన్నారు? ఆ కిరణ్మయి కుటుంబం మా కుటుంబంతో ఆడుకుంది. ఆ పగతోనే ఇప్పుడు కిరణ్మయి వాళ్ళ కుటుంబంతో ఆడుకోవాలని నేను డిసైడ్ అయ్యాను. అందుకే వాళ్ళకి అడుగడుగునా మనశ్శాంతి లేకుండా చేద్దామనుకున్నాను. నేను అనుకున్నట్టు చేయగలుగుతున్నానుగా, అందుకే ఈ సంతోషం. అవును మేడం, మీరు రైడింగ్ అనే అస్త్రం వేసేసరికి కిరణ్మయి మేడం కింద మీద పడిపోతున్నారు. అసలు ఈ సమస్య ఎలా తీరుతుందా అని అదే పనిగా ఆలోచిస్తున్నారు. మీరు రగిలించిన ఈ మంట ఆ కుటుంబంలోనూ ఆ కంపెనీలోనూ ఒక పెద్ద కలకలం సృష్టిస్తోంది. కిరణ్మయి మేడంకి తేజ గారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. నాకు కావాల్సింది కూడా అదే సోనీ. రైడింగ్ ఎప్పుడు జరుగుతుందని భయపడుతున్నారు. దాని మూలంగా ఆ ఉషా అన్నని ఉద్యోగంలోంచి పీకేశారు. ప్రస్తుతానికి వాళ్ళకి ఇచ్చిన ఈ డోస్ చాలు. ఇక రైడింగ్ ఉండదని మీ మేడంకి కాస్త మనశ్శాంతి కలిగించు. నిజం చెప్తున్నారా మేడం? అయితే రైడింగ్ ఉండదా? ప్రస్తుతానికి రైడింగ్ మాత్రమే ఆపుతున్నాను. కానీ త్వరలో వచ్చే తుఫానుని ఎవ్వరూ ఆపలేరు. ఆ తుఫానులో కిరణ్మయి తేజతో పాటు మొత్తం కుటుంబం గజగజ వణకాలి. అలాంటి అస్త్రం ఒకటి వెయ్యబోతున్నాను. ఏమో మేడం, మీరేది చేసినా అద్భుతంగానే ఉంటుంది. బట్ మీరు నా కష్టాన్ని గుర్తుపెట్టుకోవాలి. గుర్తిస్తాను, ఎందుకంటే నాకు ఇంకా పనికొస్తావు కదా. ఇక మీదట కూడా నీ కష్టాన్ని ఉపయోగించుకునే అవకాశం రావచ్చు. ఆ అవకాశం కోసం నువ్వు కూడా ఎదురు చూస్తూ ఉండు. సరే, ఇక నువ్వు వెళ్ళావు. ఓకే మేడం. తేజ, కిరణ్మయి, ఈ ఆట ఇక్కడితో అయిపోలేదు. అసలైన ఆట ముందు ముందు ఆడిస్తా. చూస్తూ ఉండండి.
సంజయ్ హ్మ్? రేణు, చూడు రేణు, వయసు పెరిగే కొద్దీ ఎవరికైనా బాధ్యత పెరుగుతుంది. నీకిలా తిరగడం అలవాటు అవుతుంది. ఇప్పుడు ఏమైందన్నయ్య? నేను కూడా అదే అడుగుతున్నాను. రాత్రంతా ఏమైపోయావు? ఎక్కడికి వెళ్ళిపోయావు? కంబైన్ స్టడీస్ కి వెళ్ళాను, చదువుకొని వస్తున్నాను. ఇది చదువుకొని వచ్చిన మొహంలా లేదు, రాత్రంతా తిరిగి వచ్చిన మొహంలా ఉంది. అబద్ధాలు చెప్పకు రేణు. మేం కూడా నీ వయసు దాటొచ్చిన వాళ్ళమే. నీ వయసులో ఎలాంటి అబద్ధాలు చెప్పే అవకాశం ఉందో తెలిసిన వాళ్ళమే. నేనేం అబద్ధం చెప్పడం లేదు. కవర్ చేసుకోకు. భయం అన్నదే తెలియకుండా ప్రవర్తిస్తున్నావు. ఇది నీ వయసు ఆడపిల్లలకి కరెక్ట్ కాదు రేణు. ఇప్పుడు ఏమైందన్నయ్యా? కొంపలు మునిగిపోయినట్టు నన్ను కార్నర్ చేసి మాట్లాడుతున్నావు. రాత్రి నుంచి నువ్వేమైపోయావా అని నాన్న 2-3 సార్లు అడిగారు. ఏదో చెప్పి కవర్ చేశాను. ఈ విషయం నాన్నకి తెలిస్తే ఏమవుతుందో ఆలోచించావా? ఇక్కడ ఎవ్వరూ అంత తప్పులు చేసేసి తలదించుకునే పరిస్థితుల్లో లేరు. మాటకు మాట సమాధానం చెప్తే నువ్వు చేస్తుంది కరెక్ట్ అయిపోదు. అమ్మ లేదని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తున్నావు. నీ చుట్టూ ఉన్న హద్దుల్ని మర్చిపోయి ప్రవర్తిస్తున్నావు. నిన్ను అనేవాళ్ళు ఎవ్వరూ లేరనే భ్రమలో ఉన్నావు. చూడు, ఇప్పుడు నేను చెప్పే మాటల్ని నువ్వు గుర్తుపెట్టుకుంటే మంచిది. విషయం అమ్మ వరకు వెళ్ళనివ్వకు. ఈ ఇంటి పెద్ద కోడలిగా, తనకి వదినగా నేను కూడా పూసగుచ్చినట్టు ఇలాంటి విషయాలు చాలా చెప్పాను సంజయ్. కానీ రేణు నా మాట వింటేగా, నాకు కాస్తైనా గౌరవం ఇస్తేగా. చూడు రేణు, నీ వయసులో అందరికీ ఉరుకలు వెయ్యాలని అనిపిస్తుంది. అందరి మాటలు పెడచెవిని పెట్టి ఎంజాయ్ చేయాలని అనిపిస్తుంది. కానీ నువ్వు వేసే ప్రతి తప్పుటడుగు అత్తయ్య గారి పలుకుబడిని, ఈ ఇంటికున్న పరువుని ప్రశ్నిస్తాయని నువ్వు మర్చిపోకు. చూడు, నువ్వు నెమలి కంటి వారి ఆడపడుచువి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా దాని ప్రభావం ఈ ఇంటి మీద, ఈ ఇంట్లో ఉన్న మనుషుల మీద పడుతుంది. నీ వల్ల ఈ ఇంట్లో వాళ్ళు తలదించుకునే పరిస్థితి రాకూడదు. ఈ ఇంటి వైపు అందరూ వేలెత్తి చూపించే సందర్భం ఎదురవ్వకూడదు. ఇప్పుడు ఇంటి పరువు గురించి, ఇంట్లో ఉన్న మనుషుల గురించి నేను ఆలోచించకుండా ప్రవర్తిస్తున్నానని నిరూపించాలనుకుంటున్నారా? అమ్మా రేణు, ఇక్కడేదో నిరూపించాలని, నిన్ను నిందించాలని ఇక్కడెవరూ ప్రయత్నించడం లేదు. నువ్వు చేసే పనులు సరిగ్గా ఉంటేనే ఇంట్లో వాళ్ళకి ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయని గుర్తు చేస్తున్నాం. విషయం మా దగ్గరే ఉంది కాబట్టి నీకు ఈ మాత్రం స్వేచ్ఛైనా దొరుకుతుంది. ఈ విషయం అత్తయ్య గారి వరకు వెళ్ళిందంటే నీకు హద్దులు పెరుగుతాయి, నీకున్న స్వేచ్ఛ తగ్గుతుంది. అది గుర్తుపెట్టుకో. రేణు, వదిన చెప్పింది విన్నావు కదా? పెద్దవాళ్ళు నీ మంచి కోసమే చెప్తారు. అర్థం చేసుకొని నడుచుకోవడం అలవాటు చేసుకో. లోపలికి వెళ్ళు. అందరూ నాకు చెప్పేవాళ్ళే. పైగా ఈ విషయం అమ్మ వరకు వెళ్ళాక కదా, అప్పుడు ఆలోచిద్దాంలే. వీళ్ళు చెప్పినంత మాత్రాన నేను వినాలా? నాన్సెన్స్. రేణు, నెమలి కంటి వారి ఆడపిల్ల తప్పు చెయ్యాలి, ఈ ఇంటి పొరుగుని వీరికి ఏడ్చాలి. అది చూసి నేను ఆనందపడాలి. నేను ఆనందపడే పని నువ్వు త్వరలోనే చేస్తావని నాకు బాగా నమ్మకం కుదురుతుంది. ఆ పనితో తొందరగా చేసే, అది చూసి నేను పండుగ చేసుకోవాలి. దేని గురించి ఆలోచిస్తున్నారు?
ఇక్కడ ఇంత సంతోషంగా ఉన్నాం కదా, ఇదే సంతోషం మనతో పాటు మన ఇంటికి ప్రయాణం అవుతుందా అని. ఈ వారం రోజులు ఇక్కడ గడిపిన సంతోషాన్నంతా గుండె నిండా నింపేసుకుని వెళ్ళిపోదాం. అప్పుడు రాకుండా ఎందుకుంటుంది? మన సంతోషం అమ్మ కోపం పైన ఆధారపడి ఉంటుంది. ఇప్పటి వరకు అమ్మ ఒక్క ఫోన్ చేయలేదు, ఒక్క మెసేజ్ చేయలేదు. అంటే మన మీద కోపంగా ఉన్నట్టే కదా. ఫోన్ చేయడానికి కూడా ఖాళీ లేనంత బిజీగా ఉన్నారేమో. లేదు ఉషా, మన ఇద్దరికి పెళ్ళైనప్పటి నుంచి నాకు మా అమ్మకి గ్యాప్ వచ్చింది ఉషా. అది ఎలా తగ్గుతుందో, ఎప్పటికి తగ్గుతుందో అర్థం కావడం లేదు. మేబీ ఆ గ్యాపే అమ్మ కోపానికి కారణం అయి ఉంటుంది. ఒక పని చేద్దాం. మీరు చూడలేదు, నేను చూడలేదు. ఒకసారి తలెత్తి పైకి ఆకాశంలోకి చూద్దాం. చందమామ కనిపిస్తే అత్తయ్య గారు మూడు బాగున్నట్టు, లేకపోతే బాలేనట్టు. ఓకేనా? వద్దుషా, ఒకవేళ చందమామ లేకపోతే? ఒకసారి చూస్తేనే కదా ఉందో లేదో తెలిసేది. సరే, నువ్వు చెప్తున్నావు కాబట్టి చూద్దాం. నీ కోసం ఒక సర్ప్రైజ్.